చికెన్ పచ్చడి చూడండి రెడీ అండి. ఆ డబ్బా తీయమ్మా, ఉప్పు కూడా ఆ డబ్బాలో కలిపేసింది. ఆ డబ్బాలో పెడదామా? అబ్బా మై గాడ్ కనకమ్మ నిజమో కలిసి వస్తుంది, అన్నీ కలిసి వస్తాయి. పీతలో ఎగలేకపోతున్నారండి పైకి ఈ మధ్యన. నువ్వు పెట్టిన తిండి తిని తిని లావ్ అయిపోయినా కనకమ్మ. జాగ్రత్త, కుర్చీ ఇరుగుతుంది. ఆ కుర్చీ మడత పెట్టి టీ 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 డబ్బాకి కూడా 10 రూపాయలు అడగాలి. డబ్బా కూడా 10 రూపాయలు తీసుకోమ్మా, నీకు ఇస్తారు కదమ్మా. నువ్వు దేవదవమ్మా కనకమ్మా. అబ్బా గుడ్డ పెట్టి తొడవాలి. గుడ్డేది మాట్లాడితే ఇటు ఇక్కడ సిస్ట్ చేసేస్తాడు. ఇంకో లేచి ఆ గిన్నె కింద పడేది ఇప్పుడు తెలుసా నీకు? కింద పడితే మళ్ళీ ఎత్తడమే, దాని పెద్ద బెమ్మిజ్ ఏం కాదు అది. చూడండి చికెన్ పచ్చడి రెడ్గా భలే ఉంది. రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేయకపోయినా అసలు చూడు ఎంత ఎర్రగా ఉందా. ఫుడ్ కలర్ తీసుకురమ్మా అని చెబుతున్నాను, కనవట్లేదు అవసరం అని. న్యాచురల్గా ఉండిందండి కనకమ్మ, న్యాచురల్గా పచ్చడి పెట్టింది. అసలు సూపర్, మామూలు సువాసన అదిరిపోయింది, గుమగుమలాడిపోతుందండి. డబ్బా ఫ్రీ అండి చికెన్ పచ్చడి కొన్న వాళ్ళకి. చీర చూపించావు కొత్తగానే? చీర చూపించా. చీర చూపించావంటే తలకాయ లేదా నీకు? చూపించా, అదిగో చూపించు. చీర ఎందుకు కట్టారు అక్కడ అనేది ప్రశ్న. చీర ఇక్కడ ఎందుకు కట్టారంటే అండి, వజ్రాలు ఉన్నాయండి అటు వెనక. వాళ్ళ బాబు ఇచ్చాడు, వాళ్ళ కొడుకు ఇచ్చాడు వజ్రాలు. ఇస్తే ఆ వజ్రాలను దాచిపెట్టుకుంది. వాళ్ళ కొడుకు ఎవరో తెలుసా? సాజిద్ గడి ఇచ్చాడండి వజ్రాలు. ఇస్తే అక్కడ దాచిపెట్టుకుందండి. మళ్ళీ ఇవ్వటం కూడా నాకు వజ్రాలు, వైడేరియాలు, గోల్డ్ కూడా ఇచ్చానండి కనకమ్మకి. అవన్నీ ఆ వెనక బాక్స్లో దాచిపెట్టుకుందండి. అందుకు అవన్నీ ఎవరు కనిపించకూడదని ఆవిడ ఆ చీర అడ్డు పెట్టిందండి. అదండి మ్యాటర్. సాన్లే సోది ఇంకా ఆపు. దేవుళ్ళని చూడండి పక్కనే పెట్టుకుంది. రాత్రి కూడా భయం అవుతుందంట పడుకునేటప్పుడు, పక్కన పెట్టుకుంది. నువ్వు ఎటు చూపించా వీడు చూపించి ఇంకా. ఓకే కనకమ్మ రైట్, నువ్వు డైరెక్షన్ అట్ట చూతాటనే కాదు. స్టీల్ డబ్బాలో పెట్టుకెళ్తాం, లేకపోతే స్టీల్ డబ్బాలో పెట్టుకోను. ఎండా ఉంటుంది కదా అది. ఇదైతే కొంచెం కూడా అందాలి మెంతేనా అంటారు. పూలు అంటే అంటారు, మనం ఎక్కచ్చే కదా. నువ్వు కరెక్టే, నువ్వు ఎక్కడ అక్కడ మన వీడియో చూసుకోమంటారు కాబట్టి చూపించా కదా నేను. ఇంకెందుకు భయం నీకు? భయం అని కాదు, తృప్తిగా ఉండదని. తృప్తిగా ఉంటుందిలే. ఏంటంటే గ్యాస్ వస్తుంది. గ్యాస్ వదిలే చూడమ్మ. ఫోన్ పచ్చళ్ళలో పడేటట్టుంది ఇప్పుడు. ఎందుకు అంత వంకరగా ఎందుకు తీస్తున్నావు? మరి ఏం చేస్తావు, ఆడ మోడల్ అన్నట్టున్నాను. సూపర్ మోడల్, హడల్ గుండెదడల్ అన్నట్టు. వావ్, కేజీ పచ్చడి రెడీ అండి. కనకమ్మ కేజీ పచ్చడి పెట్టింది, చిటికలో పెట్టేసింది. అసలు ఇంత తొందరగా ఎవరన్నా పెట్టగలరా కనకమ్మ? ఎవరన్నా వండుకుంటే ఇది ఊడి చేసుకుందానండి. హ్యాపీగా ముద్ద పెట్టుకుంది. ఎలా ఉందని చూద్దాను. చూపించు గిన్నె చూపించు. ఇదిగోండి మొత్తం పచ్చడి అంతా డబ్బాలో వేసిందండి. ఇది 1 కేజీ పచ్చడి వచ్చేసిందండి. ఎవరో ఫోన్ కూడా చేస్తున్నారు. లొకేషన్ పెట్టేమని చెప్పు. ఎవరో మాట్లాడు. ఇందాక చెప్పాను, ఫీడ్ చేయమన్నా చేసావు. 48. హలో 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 చెప్పమ్మా. రూమ్లో ఉన్నానమ్మా. చికెన్ పచ్చడి పడుతున్నాను. వేరే ఆర్డర్ వచ్చింది, 1 కేజీ చికెన్ పచ్చడి పడుతున్నా. అయ్యిందమ్మా, తర్వాత మాట్లాడతా. ఏదో సోదులు. టిఫిన్ అయ్యిందా, ముడ్డు కడుక్కున్నావా, మూతి కడుక్కున్నావా, ఎందుకు ఫోన్ చేస్తారు మరి? ఏంటో అర్థం అవదు. అసలు మ్యాటర్ మాట్లాడరు, సోదంతా అయ్యాక మాట్లాడతారు. ఏది క్లాత్? ఇది అయిపోయిందండి. 1 అరగంట దీని పని. 1 అరగంట అండి, అంతకన్నా ఎక్కువ ఉండదు. అరగంట పచ్చడి రెడీ అయిపోద్ది. ఇది తర్వాత వేడి అన్నంలో కొంచెం ఉడుచుతానండి. అప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూస్తాను. ఓకే సాల్ ఇంకా ఆపే. కనకమ్మ పచ్చడి ఎప్పుడెప్పుడు తింటే టేస్ట్గా ఉంటుంది.
ఇప్పుడు ఇది ఎప్పుడైనా సరే బాగానే ఉంటుందమ్మా. ఎప్పుడైనా బాగానే ఉంటుందా? పెట్టగానే ఇదన్నీ నూనెలో వేపినాయి కదా. అరే గుండె దడల్ 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 దడల్. అబ్బా